ఒక్క రాత్రిలో 1,000,000 విగ్రహాలు చెక్కాలి. కానీ ఒక్కటి తక్కువైంది. అదే ఈ శాపం. త్రిపుర రాష్ట్రంలోని దట్టమైన అడవి మధ్యలో దాగి ఉంది భారతదేశపు అత్యంత రహస్యమైన పురాతన తీర్థస్థలం ఉనాకోటి. ఉనాకోటి అంటే కోటి కంటే ఒక్కటి తక్కువ అని అర్థం. ఈ పర్వతంపై అన్ని విగ్రహాలు బండరాళ్లపైనే చెక్కబడ్డాయి. పురాణాల ప్రకారం శివుడు 1,000,000 మంది దేవతలతో కైలాసం నుండి కాశీకి వెళ్తూ ఈ రాఘునందన్ పర్వతంపై రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. సూర్యోదయానికి ముందే లేచి ప్రయాణం సాగించాలని శివుడు అందరికీ చెప్పాడు. కాని తెల్లవారినా శివుడు తప్ప ఒక్కరూ లేవలేదు. కోపోద్రిక్తుడైన శివుడు వారందర్నీ రాళ్లుగా మారిపోండని శపించాడు. అలా 1,000,000 కంటే ఒక్కటి తక్కువ విగ్రహాలు ఏర్పడ్డాయి. ఇక్కడి శిల్పాలు 7వ నుండి 9వ శతాబ్దం నాటివి. ముఖ్యమైన శిల్పం ఉనాకోటీశ్వర కాలభైరవ. దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్న శివుని రాతిముఖం. శివ విగ్రహాలతో పాటు విష్ణువు, హనుమంతుడు, నంది, దుర్గా, గణేశుడు మొదలైన దేవతల శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ స్థలాన్ని భారతదేశపు అంకోర్ వాట్ అంటారు. 2022లో యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. భారతదేశంలో ఇంత అద్భుతమైన దేవాలయ రహస్యం మీకు తెలుసా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.